వి9 టీవీ మా ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ వేములవాడలో జరిగిన కళ్యాణానికి, అలాగే అపర భద్రాద్రిగా వెలుగొందుతున్న ఇల్లందకుండ శ్రీ రాముల వారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే హుస్నాబాద్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ మార్కండేయ దేవాలయంలో జరిగిన శ్రీరామనవమి వేడుకలకు కూడా మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శ్రీరాముని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, అలాగే పాడి పంటలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా శ్రీరామనవమి జరుపుకుంటున్న ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే రాముని యొక్క గుణగణాలను ప్రజలందరూ ఆపాదించుకొని సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. శుభాకాంక్షలు. రాములవారి పెళ్ళంటే యావత్ దేశవ్యాప్తంగా ఒక వేడుకగా సర్వే జన సుఖినభవ అందరూ బాగుండాలని లోక కళ్యాణం కొరకు జరిగేటువంటి కళ్యాణం. అందరూ కూడా ఒక 3 సార్లు అనుకుంటే 1000 సార్లు చెప్పించినటువంటి శ్రీ రామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తిల్లం శ్రీ రామనామ వరానని ఈ మంత్రం ద్వారా లోక కళ్యాణానికి ఆ భగవంతుడు శ్రీరాముడు అందరిపై చల్లని చూపుతో మా ప్రభుత్వంపై కూడా అన్ని రకాల ఆశీర్వచనాలు ఇంతకుముందు మిత్రుడు కోరినట్టుగా సమృద్ధి వర్షాలు, పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో, ఆర్థిక అభివృద్ధితో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఆ భగవంతుని కృపా కటాక్షలు ఉండాలని ఈ వేములవాడ రాజరాజేశ్వర స్వామి భీమేశ్వర ఆలయం సన్నిధి నుంచి ప్రార్థించుకుంటూ తప్పకుండా ఆ దేవుడి ఆశీర్వచనం మా అందరిపై, ప్రజలందరిపై, ప్రభుత్వంపై ఉండాలని సందర్భంగా కోరుకుంటాం.